హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ సరళ మాట్లాడుతున్నా. ఎవ్రీ ఇయర్ మనం మన హాస్పిటల్లో 15th ఆగస్ట్ సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఈ ఇయర్ ఆ సెలబ్రేషన్స్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మనకి కలకత్తాలో డ్యూటీ డాక్టర్ మీద జరిగిన అన్యాయానికి మనం నిరసనగా ఈ 15th ఆగస్ట్ సెలబ్రేషన్స్ చేసుకోవట్లేదు. సో అసలు మనకి స్వాతంత్రం అంటేనే గాంధీ చెప్పిన ప్రకారం మధ్యరాత్రిలో ఒక ఆడపిల్ల ఒక రోడ్డు మీద నడిచినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు అని మనకు గాంధీ కలలు కన్న స్వరాజ్యం కోసం మనం ఎన్నో పోరాటాలు చేసి ఈ స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చాలా చాలా బాధాకరంగా ఉంది. అది ఒక సర్వీసు, ఒక సొసైటీకి సర్వీస్ చేసే ఒక డాక్టర్ లాంటి ఒకటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఇలాంటి రేపులు, ఇలాంటి హత్యలు జరుగుతున్నాయంటే ఇంకా అసలు సొసైటీ ఎటు వెళ్తుంది? మన సొసైటీ అసలు కొందరు అంటారు అమ్మాయిలదే తప్పు, అమ్మాయిలు ఇట్లా అర్ధనగ్నంగా నడవడం తప్పు, ఆ అమ్మాయిలది తప్పు అని చెప్తారు. ఒక చిన్న పిల్ల, 6 ఏళ్ల పిల్ల తల్లి కడుపులో నిద్రపోయే పిల్లను కూడా ఎత్తుకొని పోయి ఈ కాలంలో ఇట్లా రేపులు చేయడము, హత్యలు చేయడము చూస్తున్నాము. ఇది అసలు మన సమాజం ఎటుపోతుంది? అసలు ఆ ఈ ఈ డాక్టర్కి జరిగిన అన్యాయం ఇంకా ఏ ఆడపిల్లకు కూడా మళ్ళీ ఫ్యూచర్లో జరగొద్దు. సో అదొక ఆశతోని మనం ఈసారి మనం ఫ్లాగ్ హోస్టింగ్ జరుపుకోవట్లేదు.